హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ ఉండాలండి, లేకపోతే చాలా బోర్ కొట్టేస్తుంది. బోర్ కొట్టినప్పుడు మాత్రమే స్నాక్స్ తినాలనిపిస్తుంది నాకైతే. అందులోనూ పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఉండాలి. పిల్లలేమో కొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడతారు, అందుకని షుగర్తో చేయలేం. కాబట్టి నేను ఇవాళ బెల్లం కాజా చేస్తున్నా. బెల్లంతో మడత కాజా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వేడివేడిగా తింటే మాత్రం అసలు చాలా జ్యూసీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, వాట్ నాట్, చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ఒకసారి ఇంట్లో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. పొరలుగా చాలా బాగా వస్తుంది. నేను చేసింది అయితే గోధుమ పిండితో కాబట్టి ఇంకా హెల్తీ. బయట అయితే కాజాలు మైదా పిండితో చేస్తారు. సో ఇంట్లో అయితే మనం గోధుమ పిండితో చేసుకోవచ్చు. గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం పూరికి కలుపుకుంటాం కదా గట్టిగా, అలా కలుపుకోవాలన్నమాట. పిండిని కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఆ తర్వాత చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీలు అంటే కొంచెం ఫ్లఫీగా ఉండేటట్టు, మెత్తగా ఉండేటట్టు చేసుకుంటాం, కానీ ఇదైతే చాలా పల్చగా ఒత్తుకోవాలన్నమాట. దాని మీద మనకి లేయర్స్గా పొరలుగా రావాలి అని అంటే ఆయిల్ వేసుకొని ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసేసి, పొడిపిండి ఉంటుంది కదా గోధుమ పిండి, ఆ పిండి కూడా అలా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. చల్లుకున్న తర్వాత ఫోల్డింగ్స్ చేసేసుకొని కట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, వాటిని కూడా చపాతీ కర్రతో ఒత్తుకొని పక్కన పెట్టేసేయాలి. అలా మొత్తం పిండి అంతా చేసేసిన తర్వాత నెక్స్ట్ బెల్లం తీసుకోవాలి. బెల్లం ఇలా చాకుతో కట్ చేసుకుంటేనే త్వరగా కరుగుతుంది, త్వరగా పాకం వస్తుంది. అదే చిన్న చిన్న గడ్డల్లాగా వేసాము అని అంటే అది కరగడానికి టైం పడుతుంది అనమాట. సో ఇలా బెల్లం కూడా తరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా వాటర్ పోసుకున్నామంటే బెల్లం పాకం బాగా వచ్చేస్తుంది. పాకం మరి ముదురు పాకం రాకూడదు, లేత పాకం రావాలి, అంటే ఒక తీగ రావాలన్నమాట. నెక్స్ట్ కాజాల్ని వేపుకోవాలి. పాకం చల్లారిన తర్వాత వేడివేడి కాజాలు వేయాలన్నమాట. పాకం వేడిగా ఉండి కాజాలు వేడిగా ఉంటే అంత పాకం పీల్చదు కాజాలు. సో పాకం చల్లారిన తర్వాత వేడివేడిగా అలా నూనెలో నుంచి తీసుకున్న కాజాలని పాకంలో వేసేసి ఒక 5 minutes ఉంచేసాము అని అంటే పాకం బాగా పీలుస్తుంది. చాలా చాలా బాగుంటాయి జ్యూసీగా. అండ్ మీరు వేడిగా తినాలనుకున్నా కూడా తినచ్చు, ఎందుకంటే పాకం చల్లారుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా, ఇలా బ్రౌన్ లేదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు తీసేసేయాలి. అలా మిగతా కాజాలన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకొని పాకంలో వేసుకుంటూ ఉండాలి. ఇవి నిలువ ఉంటాయన్నమాట, ఒక 2-3 days నిలువ ఉంటుంది. ఇంతకుముందు అయితే నేను చక్కెర పాకంలో వేసి చేసేదాన్ని, కానీ పిల్లలు ఏంటంటే చక్కెర పాకం అంత మంచిది కాదు కదా అని బెల్లం పాకంతో ట్రై చేశాను. దానికంటే ఇదే బాగుంది అనిపించింది. సో మీరు ఎప్పుడన్నా కాజాలు తినాలనుకున్నప్పుడు బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే చేసుకున్నామంటే ఒక 2-3 రోజులు హ్యాపీగా తినేసేయచ్చు. కాజాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. హై ఫ్లేమ్లో వేపుకున్నామంటే లోపల గట్టిగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్నామంటే పాకంలో వేసినా కూడా మెత్తబడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇలాంటిది ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.